తిరుమల 7 కొండల్ని 2 కొండలు చేద్దామనుకున్నారు వైఎస్ఆర్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరచుగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ తిరుమల కల్తీ అంశం మీద కూటమి నేతలు పెట్టిన జాయింట్ ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాని మీద నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అనే దానికంటే ముందు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ లో ఈ 7 కొండలు 2 కొండలు అంశానికి సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. కొండలంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును, నేను వచ్చి మొక్కు తెచ్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. సార్, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద జగన్మోహన్ రెడ్డి చాలా ఘటుగా స్పందించారు. ఒకసారి జగన్ బయట ప్లే చేయండి. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియో చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏమిటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్ తో పని పడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జివో 747 జివో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. రైట్. అందుకంటే ముందు అసలు 746 లో ఏముంది, 747 లో ఏముంది అనేది చూద్దాం. 746 లో సార్, ద తిరుమల హిల్ రేంజ్ హ్యాస్ 7 ప్రిన్సిపల్ పీక్స్, ఈచ్ ఆఫ్ దెమ్ స్కేర్డ్ అని చెప్పేసి 7 కొండలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. 747 లో అయితే ఈ తిరుమల అలాగే దాని అనుబంధ ఈ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరగకుండా 747 లో అప్పుడు వైఎస్ఆర్ జీవో ఇచ్చిన పరిస్థితి. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు ఈ 746 అండ్ 747 జీవోస్ ని అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా మేము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తాము అని చెప్పిన ఆ బైట్ ని కూడా నిన్న ఆయన డిస్ప్లే చేశారు, చూపించారు. ఒకసారి ఆ బైట్ కూడా ప్లే చేయండి. 746 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంలో వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సార్, తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేస్తారు జగన్మోహన్ రెడ్డి, ఏమంటారు? ఇప్పుడు ఎవరు డిఫెన్స్ లో పడ్డారన్న దానికన్నా ఫండమెంటల్ పాయింట్ తిరుమల 7 కొండలు. అది ప్రభుత్వ జీవోలతో రికగ్నిషన్ అవసరం లేదు దేవదేవునికి. సో కోట్లాది మంది భక్తుల విశ్వాసం. అది 7 కొండలు అని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పినా అభ్యంతరం లేదు, చెప్పకపోయినా కూడా ప్రమాదం ఏమి లేదని నా పాయింట్. సో ఇక హిందూ పుణ్యక్షేత్రాల వద్ద మీకు డైరెక్ట్ గా గుడి దగ్గర ఖచ్చితంగా అన్యమత ప్రచారాలు ఉండకూడదు. ఎవరైనా ఇతర మతస్థులుంటే వారికి కూడా మత స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ వరకు ఎవరు అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే ఇదేమి మనకు వాటికన్ సిటీ మోడల్ కాదు కదా. చాలా రోజులు చర్చ నడిచింది తిరుమలను వాటికన్ సిటీ మోడల్ చేస్తామని. ఇప్పుడు నీకు ఒక పుణ్యక్షేత్రము, హిందూ పుణ్యక్షేత్రం ఉన్న పట్టణంలో ఇతర మతస్థులు ఉంటే వారు తమ మత విశ్వాసాలను కలిగి ఉండడము తప్పేమీ లేదు. అయితే వారికి ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది కదా అని చర్చ నడుస్తుంది. కానీ అది ఆటోమేటిక్ గా సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే ప్లేస్ లో ఇతర మతాలు కావాలని ప్రొవొకేటివ్ గా ప్రచారం చేయడం అనవసరంగా పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది. అందువల్ల ఆ మేరకు సంయమనం పాటించాల్సిన బాధ్యత ఇతర మతాలపై కూడా ఉంటుంది. అందువల్ల ఇది యాజ్ పర్ లా, చట్టం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప దీనిపైన వివాదము ప్రతిసారి ఏంటంటే రాజకీయంగా వాడుకోవడం. ఈ రాజకీయంగా వాడుకోవడం వల్ల సమస్య వస్తుంది. అందువల్ల డెఫినెట్ గా 746, 747 జీవోలను ఎందుకు రద్దు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నాడో వివరణ ఇవ్వాలి.
ఆ జీవోల్లో ఉన్న లోపం ఏంటి, ఆ జీవోల్లో ఉన్న తప్పేంటి, ఆ జీవోలను రద్దు చేస్తామని ఎందుకు హామీ ఇచ్చారు అన్నదానికి ఆన్సర్ అయితే ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాజకీయంగా తిరుమలను ఒక వివాదంగా మార్చి ఎప్పుడు ఇది ఒక సమస్యగానే ఉంటుంది. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఇప్పుడు లడ్డు మొదలుకొని అన్య మత ప్రార్థనలు మొదలుకొని తిరుమల క్షేత్రంలో మందు మాంసం అనే వివాదం, ఇలా ప్రతిరోజు ఆ గొప్ప పుణ్యక్షేత్రం వివాదాలు ఎందుకు ఉండాలి? వన్స్ ఫర్ ఆల్ తేల్చండి. సో ఎందుకు ఈ దేవుణ్ణి ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తారనేది ఆ పాయింట్. సో మిగతా అంశాల్లో రాజకీయాలు చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. సో ఏమైనా ఈ దేవుడి చుట్టూ రాజకీయం ఇది ప్రమాదకరం అని చెప్పేది. మీరు ఖచ్చితంగా ఎవరైనా 7 కొండలు 2 కొండలు అంటే అది నేరమే, తప్పే. అది అలాంటివి ఉంటే దానికి జీవో చూపెట్టి ఇంకో పలానా జీవో ఇష్యూ చేశారు పలానా ప్రభుత్వం 7 కొండలని 2 కొండలుగా చేస్తూ అని. ఏ జీవో లేకపోతే ప్రశ్నార్థకం. ఎందుకంటే నేనేమి ఇండిపెండెంట్ గా ఆ జీవోలన్నింటినీ స్టడీ చేయలేదు కనుక నా స్టాండ్ ఒకటే. ఎవరైనా 7 కొండలు 2 కొండలుగా తగ్గిస్తే దానికి సంబంధించిన జీవో చూపెట్టాం. వట్టిగా స్టేట్మెంట్ ఇస్తే లాభం లేదు. చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో మీరు ఒక ప్రకటన చేసి వదిలేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టండి. రాజశేఖర రెడ్డి టైంలో 7 కొండల్ని 2 కొండలు చేశారని సీఎం, డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చూపెడితే అయిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకో వాదన చేస్తున్నాడు. అసలు 7 కొండలుగా గుర్తించిందే రాజశేఖర రెడ్డి, అన్యమత ప్రార్థనలను నియంత్రించిందే రాజశేఖర రెడ్డి జీవో 746, 747 చూపెట్టింది. ఈ 2 జీవోలను రద్దు చేస్తారని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేశాడని. ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది, ఈవెన్ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా, మీరు వేసే ప్రతి ఆరోపణకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో రండి. ఏదో మేము స్టేట్మెంట్ ఇస్తాం అయిపోతుంది. ఇప్పుడు శ్రీశైలం లడ్డులో కల్తీ జరిగిందన్నారు, ఇంతవరకు ఏమీ లేదు, విచారణ లేదు, కేసు లేదు, ఎలా కల్తీ జరిగిందో లేదు, సిట్టు లేదు, ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా దాఖలైనట్లేదు. మరి ఎలా అంటారు? హోంమంత్రి నుండి తిరుమల లడ్డు తిని ఆరోగ్య సమస్యలు వచ్చాయంటారు. ఇంకా ఏ హాస్పిటల్లో ఏ కేసు రిపోర్ట్ అయింది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇంకో పలానా లడ్డు తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు అని ఇంకో పలానా పేపర్లో వచ్చిన వార్తలు, ఆ వార్తలు కూడా ఆధారం కాదు. వాటిపైన కేసు పెట్టారా, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు, ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా. ఏం లేదు అనేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చినాయి లడ్డు తిని అంటే అన్యాయం కదా. తర్వాత బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చూపెట్టండి. లడ్డూలో ఎలా బాత్రూమ్ కెమికల్స్, ఏ కెమికల్స్ కలిశాయి, ఆ కెమికల్స్ తో ఎట్లా లడ్డు చేస్తుంది, హార్పిక్ తో లడ్డు ఎట్లా చేస్తారు, ఫినాయిల్ తో లడ్డు ఎలా చేస్తారు, యాసిడ్ తో లడ్డు ఎలా చేస్తారు చూపెట్టచ్చు కదా. సో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంత పవిత్రమైన వాటిపైన ఇష్టమైనట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేస్తే ఎట్లా చెప్పండి, ఎట్లా చేస్తారు. సో అందువల్ల అది ఏదైనా మీరు ఒక స్టేట్మెంట్ మీ రాజకీయ ప్రత్యర్థుల పైన చేసేటమేలో, అది చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ అయినా, కమ్అట్ విత్ సమ్ డాక్యుమెంటేషన్. వట్టిగా గాలిలో మాటలని మేము బట్టగాల్చి మీదేస్తామంటే రావడం లేదు. పొలిటికల్ అవసరాల కొరకు స్టేట్మెంట్స్ కాదు, ఖచ్చితంగా వాటిని ఆధారాలతో ముందు పెట్టండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది, ఎవరు ఏం ప్రామిస్ చేశారు, ఎవరు ఏ జీవోలు తెచ్చారు, ఆ జీవోల పైన ఎవరు ఏం చెప్పారు అన్నది లెట్ దేర్ బి ఎన్ ఓపెన్ డిస్కషన్ అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పెట్టండి, అయిపోతాయి. వట్టిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లెయిమ్స్ చేసుకోవడం అలా ఉపయోగం ఏంటి?